బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాష్ట్రంలోని మొత్తంగా 123 పట్టణ సంస్థల్లో ఖాళీగా ఉన్న 2996 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి అభ్యర్థుల నుంచి భారీ స్పందన వచ్చింది. ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేందుకు ఆశావాహులు పెద్ద ఎత్తున తరలి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ కోలాహలం నెలకొంది. ఈ ఎన్నికల బరిలో నిలిచేందుకు మొత్తంగా 12,944 నామినేషన్లు దాఖలయ్యాయి. అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 2,948 నామినేషన్లతో ముందుండగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 2,878, బీజేపీ 2,634 నామినేషన్లు దాఖలు చేశాయి. వీటితో పాటుగా ఎంఎం పార్టీ నుంచి 282 మంది, మరికొన్ని స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా 2,786 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ఇప్పటికే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా 14 వార్డులు ఏకగ్రీవం అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలను దక్కించుకుని తన హవా చాటుగా బీఆర్ఎస్ 2 స్థానాలను కైవసం చేసుకుంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాష్ట్రంలోని మొత్తంగా 123 పట్టణ సంస్థల్లో ఖాళీగా ఉన్న 2,996 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి అభ్యర్థుల నుంచి భారీ స్పందన లభించింది. ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేందుకు ఆశావాహులు పెద్ద ఎత్తున తరలి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ కోలాహలం నెలకొంది. ఈ ఎన్నికల బరిలో నిలిచేందుకు మొత్తంగా 12,944 నామినేషన్లు దాఖలయ్యాయి. అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 2,948 నామినేషన్లతో ముందుండగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 2,878, బీజేపీ 2,634 నామినేషన్లు దాఖలు చేశాయి. వీటితో పాటుగా ఎంఐఎం పార్టీ నుంచి 282 మంది, మరికొన్ని స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా 2,786 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ఇప్పటికే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా 14 వార్డుల్లో ఏకగ్రీవం అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలను దక్కించుకుని తన హవా చాటుగా బీఆర్ఎస్ 2 స్థానాలను కైవసం చేసుకుంది.